ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు లూకా సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 22వ అధ్యాయము లూకా సువార్త 31 వచనం నుండి కొన్ని వచనములు మనము ధ్యానం చేసుకుందాము. ప్రియమైన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. అందులో సీమోను ప్రాముఖ్యమైన వాడు. సీమోను అని యేసుక్రీస్తు ప్రభు పలుకుతూ, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. సాతానుడు ఈ అపోస్తులను 12 మంది శిష్యులను ఏ విధంగా ఆ గోధుమల వలె జల్లడబట్టుటకు, శ్రమల పాలు చేయుటకు కోరుకున్నాడు అనే విషయాన్ని ప్రభు ముందుగానే తెలియచేసి ఉన్నారు. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లు నేను నీ కొరకు వేడుకుంటేని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని పేతురుతో ప్రభు చెప్పాడు. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా పేతురు చెప్తున్నాడు. ఆయన పేతురు, నీవు నన్ను ఎరగను అని ముమ్మారు చెప్పు వరకు ఈరోజు రాత్రి కోడి కూయేదని నీతో చెప్పుచున్నాను అనను. మరియు ప్రభు పేతురుకు ఆ విధంగా చెప్పిన తర్వాత మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు అంటే, 12 మందిలో ఒక్కడైన యూదా డబ్బు సంపాదించాలన్న ఆతృత కలిగి యేసుక్రీస్తు ప్రభు నమ్ముటకు బేరసారాలు కుదుర్చుకున్నాడు ప్రధాన యాజకులతో. ఆ విషయం ప్రభు ఎరిగినవాడు, మనుషుల యొక్క అంతరంగ రహస్యములను ఎరిగినవాడు. కాబట్టి ఈ మాట చెప్పి ఉన్నాడు. సంచి జాలే చెప్పు కూడా లేకుండా మీరు దేవుని యొక్క స్వార్థ కొరకు మిమ్మల్ని నేను పంపించాను, అప్పుడు మీకు ఏదైనా తక్కువైందా అని ప్రభు ప్రశ్నించగా వారు ఏమీ తక్కువ కాలేదు. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలే తీసుకొని పోవాలను. సంచి గలవాడు సంచి తీసుకొని పోవలే. ఎవరు సంచి గలవాడు? యూదా వెళ్ళిపోవాలి. అయితే కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కొనవలనని ప్రభువు చెప్పాడు. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. కాబట్టి ఏలైనగా నన్ను గూర్చి ఈ సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను అనను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అనగా చాలునని ఆయన వారితో చెప్పాను. అనగా ఈ కత్తుల కొరకు ఎందుకు ప్రభు చెప్పాడు అనగా, ఆయన ఇక ముందు జరగబోతున్న సంఘటనలో ఆ కత్తిని ఎలాగా అక్కడ వాడబోచున్నారో ఆ విషయం ఎరిగినవాడు ప్రభు, అందుకనే చెప్పి ఉన్నాడు. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంబడి వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని వారికి చెప్పి వారి వద్ద నుండి రాతివేత దూరము కొంచెమంత దూరం వెళ్ళి అక్కడ ప్రభు మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఇది నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. Being in an agony, he prayed more earnestly, and his sweat was as it were great drops of blood
ఫాలింగ్ డౌన్ టు ద గ్రౌండ్. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శోధనలో పడకుండా నిద్రించుట అనగా శోధనలో పడకుండా ప్రార్థించుట చాలా ప్రాముఖ్యము. కానీ నిద్రించుచూ ఉన్నారు వీరు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించమన్నారు, కానీ వీరు నిద్రలోకి జారుకున్నారు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నువ్వు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదానని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. ఎవరు? శిష్యులు. దుడుకు పేతురు ఆ మాట అడిగినప్పుడు అయితే యేసు ఈ మట్టుకు తాళుడి అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. తెగ నరికి ఉన్నాడు పేతురు, ప్రధాన యాజకుని యొక్క దాసుని. ఎప్పుడైతే తెగ నరికి ఉన్నాడో ఈ చెవి యొక్క రంధ్రములో ఈ యొక్క కత్తి పడింది, లాగా ఇది రాలిపోయింది కిందికి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ జారి కింద పడిన ఆ యొక్క చెవిని తీసుకుని వచ్చి ఇక్కడ అతికి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పూర్వకాలమందు దాసులకు ఇక్కడ పెద్ద రంధ్రము చేసేవారు. అతడు దాసుడు అని గుర్తింపు. అయితే ఎప్పుడైతే ఆ దాసునికి కత్తి పడిందో ఆ కత్తి ఆ కన్నములో నుంచి పడింది కాబట్టి తిరిగి యేసుక్రీస్తు ప్రభు చెవిని ఇక్కడ అతికినప్పుడు ఆ కన్నం మూయబడింది. హల్లెలూయా, కన్నం మూయబడింది. ఇక రంధ్రం లేదు. ఆయన దాసుడు కాదు, విడుదల పొంది ఉన్నాడు. దాసత్వం నుంచి విడుదల చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతమైన కార్యము చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చి తీరా. నేను అనుదినం మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొని లేదు. అయితే ఇది గడియ, ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము అని ఆ ప్రభు వారితో అన్నారు. అప్పుడు వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయేరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చి చూండెను. దేవుని నామునికి మహిమ కలుగును గాక. కత్తులతో గుదులతో ప్రధాన యాజకుడు కూడా ఆ యొక్క తోటలోకి వచ్చాడు. ప్రధాన యాజకుడు రోమా ఆ యొక్క సైనికులు చేయవలసిన పనిలాగా చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మందిర పెద్దలు, దేవాలయపు పెద్దలు, అధికారులు అందరూ కూడా గుమికూడి వచ్చి ఉన్నారు. నా ప్రియమైన వారలారా, వారు సంబరంతో వచ్చి ఉంటున్నాడు. ఎంతో సంతోషకరమైన సంగతిగా వారు ఊరేగించుటకు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా ప్రధాన యాజకులు దేవాలయపు అధిపతులతో వచ్చి ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని కూడా ఆ దినాల్లో వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని అసలు అంగీకరించలేదు. మెస్సియా అని అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక దొంగ వలె మరి వారు ఆయనను పట్టుకొని బంధించి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ వారు ఆ ప్రభుని మొదలుపెట్టి ఉన్నారు. ప్రార్థన చేద్దాము. ప్రభు ఇంకా అనేక విషయాలు మనము ఈ వాక్యము ద్వారా తెలుసుకున్నటకు ముందుకు సాగిపోదాం. ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.